హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తాజ్ కాయిన్ అండ్ కరెన్సీ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. దానికన్నా ముందు అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. నన్నైతే చాలా బాగా సపోర్ట్ చేశారండి. అప్కమింగ్ వీడియోస్లో కూడా అయితే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే కిందటిసారి పార్ట్ 1లో మీకు అయితే చెప్పడం జరిగింది 12th సెంచరీ ఒక కాయిన్ చూపిస్తానని. దాని యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే వీడియోలో ఉందండి. ఎవరు స్కిప్ చేయొద్దు. మంచి మంచి కంటెంట్ అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నన్నైతే సపోర్ట్ చేయండి. ఈ కాయిన్స్ మీకు ఎక్కడ చూడడానికి అయితే దొరకవు. నేనైతే ప్రెజెంట్గా మొత్తం ప్యూర్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇదంతా మొత్తం వచ్చేసి రాజేశ్వరి యొక్క కలెక్షన్ ఫ్రెండ్స్. దీని గురించి అయితే సార్ ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అందరైతే తప్పగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఈరోజు ఎగ్జిబిషన్లో ఒక 120 గోల్డ్ కాయిన్స్ ఎగ్జిబిట్ చేయడం అయింది. సమ్ డీటెయిల్స్. ఇవి విదర్భ స్టేట్ అనమాట. విదర్భ రాజధాని పగోడాలు ఈ రెండు కూడా. ఓకే. ఫస్ట్ తర్వాత ఇది వచ్చి తూర్పు చాళుక్యులు అంటారు కదా, ఈస్టర్న్ చాళుక్యాస్, అది వాళ్ళదే ఫణం అనమాట. ఈ కింద 4 కాయిన్స్ కూడా చోళరాజుల కాయిన్స్. చోళా డైనాసిటీ 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు రూల్ చేశారు వీళ్ళు. అలాగే ఇవి వచ్చేటికి వెస్ట్రన్ గంగాస్ అని చెప్పి కర్ణాటకలో డైనాసిటీ అనమాట. ఇది తలకాడు వాళ్ళ క్యాపిటల్ వాళ్ళది. అలాగే ఇవన్నీ విజయనగర డైనాసిటీ. ఇవి విజయనగరం హంపి విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే. ఇది హరిహర రాయలు బుక్కరాయలు కాయిన్ అనమాట. ఇది వీళ్ళు గోల్డ్ కాయిన్స్ని వరహాలు అనేవారు. వరహాలు అరవరహాలు అంటారు అనమాట. హరిహర రాయలు, బుక్కరాయలు, దేవరాయలు, అచ్యుత దేవరాయలు, ఆల్ ఈజ్ గోల్డ్ కాయిన్స్ అన్నీ కూడా బంగారు వరహాలు అరవరహాలు అంటారు అనమాట. ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయలు అనమాట. డిఫరెంట్ వెరైటీస్. ఇది ఈ అరవరహాలు ఇవన్నీ కూడా అరవరహాలు అంటే 1.7 గ్రామ్ వెయిట్ ఉంటుంది. 1.7 గ్రామ్స్ వెయిట్. ఇవి వరహాలు అంటే 3.4 గ్రామ్స్ వెయిట్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఈ శ్రీకృష్ణదేవరాయల కాయిన్స్ మీద కృష్ణుడి బొమ్మ వస్తుంది అనమాట. కూర్చున్న కృష్ణుడి బొమ్మ ఇది. ఆ తర్వాత ఉన్నవి ఇవి అచ్యుత దేవరాయల కాయిన్స్. అచ్యుత దేవరాయలు అరవరహాలు. ఇవి రంగరాయ 1వ రంగరాయది గోల్డ్ కాయిన్స్ అనమాట. ఇవి వెంకటపతి రాయ కాయిన్స్ అనమాట. ఇది రంగరాయ 3 అనమాట. అలాగే ఈ రంగరాయ 3లో ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్. ఒక్కొక్కటి మొత్తం అన్ని వెంకటేశ్వర బొమ్మలు ఉంటాయి, కానీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. చూడండి, అన్నీ కూడా ఒకదానికోటి సంబంధం ఉండదు. చూసారు కదండి, సార్ అయితే మనకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి డీటెయిల్ వీడియో అయితే మళ్ళీ ఒకసారి పెడుతున్నాను, చూడండి అండి. జూమ్ చేసి మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ ముందు ఇవ్వడం వల్ల మీకు ఇప్పుడు కాయిన్ చూస్తే బాగా అయితే అర్థం అవుతుంది. అన్ని రాయల్ కాయిన్స్ అయితే మనకు సార్ అయితే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఈ నాలెడ్జ్ ఎక్కడ దొరకదండి. ఇలాంటి కాయిన్స్ అనేవి సార్ కలెక్షన్ చెప్పడం వల్ల అయితే మనకి తెలిసింది. మనకైతే చిన్నపిల్లలకి ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి బాగుంటుందండి. మనకి జెన్యున్గా బయట అయితే దొరకవు చూడడానికి. ఇలా చూడడం వల్ల మాకు మన ఏషియన్ కాయిన్స్ ఇలా ఉన్నాయని తెలుస్తాయి. వీడియోని అయితే అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల చాలా మందికి అయితే ఈ కంటెంట్ అనేది రీచ్ అవుతుందండి. ఇందాక చూపించాను కదా వెంకటేశ్వర స్వామి బొమ్మలు అని చెప్పి, చూసారు కదండి. మొత్తం అండి ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క వెరైటీ ఉంది. మనకి నిజంగా చెప్తున్నాను, ఈ గోల్డ్ కాయిన్స్ ఇలా ఉంటాయని కూడా నాకు తెలియదండి ఎగ్జిబిషన్ చూసినంత వరకు. మెయిన్గా ఇది మన వైజాగ్లోనే జరిగింది, రామ్నగర్ దగ్గర జరిగిందండి. 2024లో జరిగింది. నేను చాలా ఎప్పటి నుండి అయితే వీడియో చేద్దాం అని అనుకున్నాను, చేయడానికి అవ్వలేదు. చూసారు, ఇప్పుడు ఇది మొత్తం అంతా గోల్డ్ ఫనమ్స్ అంటారండి. మొత్తం అన్నిటిని గోల్డ్ ఫనమ్స్ అని అంటారు. ఒక్కొక్క కింగ్ సంబంధించి ఒక వెరైటీ అండి. ఈస్టర్న్ గంగాస్, వెస్టర్న్ గంగాస్, ఎవరు ఏ రాజు పరిపాలించారో ఆ స్టడీ గురించి కూడా మనం చూసుకోవాలండి. సార్ రాజేష్ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్టర్ అండి. ఇతని దగ్గర మొత్తం అన్ని గోల్డ్ ఫనమ్స్ మొత్తం అంత కలెక్షన్ ఇంత సంపాదించారంటే అది నిజంగా గ్రేట్ అండి. మన యాంటిక్ కలెక్షన్ అంటారు దీన్ని. ఎందుకంటే ఎక్కడ దొరకవండి. మన మొత్తం ఎక్కడ చూసుకున్నా మన ఇండియాకి సంబంధించి ఇన్ని కాయిన్స్ వచ్చాయని కూడా ఎవరికి తెలీదు మనం చూసేంత వరకు. నేను చూసిందైతే నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశానండి. అందుకే చాలామంది అంటూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఎందుకు కాయిన్ ఎగ్జిబిషన్ అనుకొని. ఎలాగంటే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం వల్ల మనకి మెయిన్గా
ఎవరికైతే హాబీ ఉందో మెయిన్ వాళ్ళు వెళ్తే కొత్తవి తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇలాగ మనకి ఇలా ఉంటుంది కాయిన్ ఎగ్జిబిషన్లో, ఇన్ని వెరైటీ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి మనకి. ఈ గోల్డ్ కాయిన్స్ అనే కాదు, అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో ఇంకా బోల్డ్ ఉంటాయండి, కరెన్సీస్ ఉంటాయి, వెరైటీ రిపబ్లిక్ ఇండియాలో వెరైటీస్ ఉంటాయి. ఇంకా కాయిన్ కరెన్సీ అనేది మొత్తం ఒక వరల్డ్ అనమాట. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ చాప్టర్స్ వస్తాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను కంటెంట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇలా మంచి మంచి వీడియోస్ కూడా మీ ఇంట్లో మన కంటెంట్లో అయితే పెడతాను. ఎందుకంటే చాలామందికి హాబీ ఉంటుంది, ఎలా ముందుకెళ్ళాలి ఏంటో కూడా తెలియదు కదా. నేనైతే ప్యూర్గా అయితే గైడెన్స్ ఇస్తాను అందరికీ, ఎలా చేయాలి ఏంటి అనేది. అలాగే చాలామంది కాయిన్స్ ఎక్కడ అమ్మితే తీసుకుంటారని అంటారు. కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే తీసుకుంటారండి. అలా అన్ని కాయిన్స్ అనేది సెల్ చేయడానికి అవుద్ది, ఒక్కొక్క రేరిటీ బట్టి అదైతే మనం అమ్మవచ్చండి. అది కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో జరుగుతుందండి, సెల్ చేసుకోవచ్చు మన పాత కాయిన్స్ అని అంటే. అలాగే మన యూట్యూబ్ ఛానల్కి ఎలాగైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. లింక్స్ అయితే బయోలో ఉన్నాయి. అక్కడ మన కలెక్షన్ అయితే ఎలా ఉందనేది కూడా అయితే మీరు చూస్తారు. చాలా జెన్యున్గా ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నానైతే నాకు DM చేయండి ఫ్రెండ్స్, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ పార్ట్ 3 కోసం అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.